సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హలో గీత ఉందా? గీతకా నీకే ఫోన్. ఎవరో ఏమిటో అడుగు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా? ఎవరినో పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఎప్పుడు ఎలాగా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు. నాన్నకి నాన్నకి తెలిసి చేసుకుందామా లేక దొంగతనంగా చేసుకుందామా అని అడుగుతున్నారు. అసలు చూసి భయపడొద్దని చెప్పారు. నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్లు ఏదో విధంగా నానా గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? చర్చ్ లోపలేమో అందరి ముందు లబ్బో దిబ్బమంటూ అరిచావు. మార్కెట్లో నాన్నమ్మ దగ్గర నన్ను ఇరుకుని పెట్టావు. ఆ తర్వాత క్లినిక్ లోకి వచ్చి లేనిపోని గొడవ అంతా చేశావు. ఇప్పుడు నాన్నగారి ముందు నా పరువు తీస్తున్నావు. ఏమిటి, నేనేమన్నా వెరిదాన్ని అనుకుంటున్నావా? నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? చొక్కా పుచ్చుకుని నీ సంగతి ఏమిటో తేల్చుకోవడానికి వచ్చాను. ఏమంటావు? I love you. 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 నువ్వు చెప్పింది నిజమేనా? I love you. ఎందుకో తెలీదు, కానీ నిజమని మాత్రం తెలుసు. ఎలా? గుండె బద్దలేలా కొట్టుకుంటుంది. నాకు కూడా. నిజంగా? గీత, ఏమైంది? ఏం లేదు. మరి నొప్పిగా ఉంది. ఎక్కడ? గుండెలో. నాన్నగారితో చెప్పనా? వద్దు.
ఇది మామూలుగా వచ్చేదే, కానీ ఎందుకో ఈరోజు నీతోనే ఉండాలనుంది. నా కోసం ఓ పని చేస్తావా? నన్ను నీ ఒడిలో పడుకొనిస్తావా? నేను నీకు నచ్చానా? చాలా. రేపు నేను చచ్చిపోతే? రేపు గురించి నాకు బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. ఓ అమ్మాయి నాతో చెప్పింది. ఏ ఏ ఉమ్, నన్ను కౌగిలించుకో. గట్టిగా. ఏ ఉమ్. లవ్ యూ. గీతను చూడాలంటే తలుపు తట్టి నేరుగా రావచ్చు. గుడ్ నైట్. డాక్టర్, గీత కొంతకాలంగా సంతోషంగా ఉంది. ఎందువల్ల ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. నీకు గీత పరిస్థితి తెలుసు కదా? తెలుసు. తెలిసి నీకు నచ్చిందా? అవును. గీతకు నీ పరిస్థితి తెలుసా? తెలీదు. ఆమెకు తెలియకూడదని అనుకుంటున్నాను. నేను తనతో చెప్తే? మీరు డాక్టర్, ఓ పేషెంట్ పరిస్థితి గురించి ఇతరులకు చెప్పరని నా నమ్మకం. నేను గీతని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. నాన్నా, ఎవరు రాజా అర్ధరాత్రప్పుడు? గీత. ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు నాన్నా. ఏరా? పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి. చచ్చిపోయినట్టుగా కళ్ళు వస్తున్నాయి. నాన్నా, నేనెందుకు చావాలి నాన్నా? నేనేం తప్పు చేశాను నాన్నా? చెప్పండి నాన్నా. నాన్నా, నేను చావకూడదు నాన్నా. ప్లీజ్, నేను సంతోషంగా ఉండాలి. ఇంకా కొంతకాలం బతకాలి నాన్నా. నువ్వు నా తండ్రివే కదా. ప్లీజ్, ఏదైనా చేయండి నాన్నా. ప్లీజ్. భయపడ్డావా?
చచ్చిపోతానేమోనని భయపడ్డావా? ఏ భయపడ్డావు? ఒప్పుకో, ఒప్పుకో. ఏయ్, ఏంటో నన్ను తోస్తావు? మాట్లాడుతున్నావా? నిన్ను ఏయ్, ఏయ్, భయపడిపోయావు, భయపడిపోయావు. రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా ఎందుకు చావాలి? పుట్టాక చచ్చే తీరాలా? నాకు చావద్దు, నేను నీతోనే ఉండాలి. నీతోనే ఉంటే నాకేమీ కాదు కదూ. నేను నిన్నిలాగే గట్టిగా కౌగిలించుకుని ఉంటే చావు కూడా నన్ను నీ దగ్గర నుంచి వేరు చేయలేదు కదూ. నువ్వు నన్ను నీతోనే ఉండనిస్తావు కదూ. నువ్వు నన్ను